హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేది ఒక డొమైన్ని హోస్టింగ్లో అది హోస్ట్ ఇంజన్లో ఎట్లా యాడ్ చేయాలి. హోస్ట్ ఇంజన్లో మనం హోస్టింగ్ తీసుకుంటే మన డొమైన్ని హోస్ట్ ఇంజన్లో ఎలా యాడ్ చేయాలో ఈరోజు చూద్దాం. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనం హోస్ట్ ఇంజన్లో లాగిన్ అవ్వాలి. హోస్ట్ ఇంజన్లో లాగిన్ అవ్వాలి. నేను నా క్రెడెన్షియల్తో నేను లాగిన్ అయ్యాను. హోస్ట్ ఇంజన్ .in.com అయినా .in అయినా మీరు దేనికైనా వెళ్ళచ్చు. హోస్ట్ ఇంజన్ .com పోతే డాలర్స్ ఉంటాయి. ఇది ఏంటంటే .inలోకి వెళ్ళింది కాబట్టి మనకి ఇండియన్ రూపీస్లో మనం పర్చేజ్ చేసినప్పుడు మన హోస్ట్ ఇంజన్ .in దాంట్లోకి వెళ్తాము. ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్స్ కొత్తగా యాడ్ చేయాలంటే ఇక్కడ హోమ్ బటన్, వెబ్సైట్స్, హోస్టింగ్, ఈమెయిల్, ఇట్లా ఆప్షన్స్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు కొత్తగా ఒక వెబ్సైట్ యాడ్ చేయాలంటే వెబ్సైట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసేసి మీరు కింద బాటమ్ ఆఫ్ ద పేజ్కి వస్తే ఇక్కడ క్రియేట్ అండ్ ఆర్ మైగ్రేట్ వెబ్సైట్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు క్రియేట్ చేసేది ఆన్లైన్ స్టోరా, బ్లాగా, బిజినెసా, పోర్ట్ఫోలియో అదర్ అని ఉంటుంది. బ్లాగ్ అయితే బ్లాగ్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ క్రియేట్ న్యూ వెబ్సైట్ అని ఉంది, లేదా మైగ్రేట్ మై వెబ్సైట్ ఉంది. ప్రెజెంట్ మనమే క్రియేట్ చేయటం వెబ్సైట్. సో నేను స్కిప్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమడుగుతుందంటే హోస్ట్ ఇంజన్ మనకి బై డొమైన్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ పర్చేజ్ చేయమని అడుగుతుంది. మనకి ఆల్రెడీ గోడాడీలో పర్చేజ్ చేసాం కాబట్టి మనం ఇక్కడ పర్చేజ్ చేయం. ఆల్రెడీ యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ డొమైన్ అంటాం. ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సెలెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ డొమైన్ నేమ్ అడుగుతుంది. అయితే మరి మీ డొమైన్ నేమ్ గోడాడీలో తీసుకున్నారు కాబట్టి ఆ యొక్క డొమైన్ నేమ్ ను మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఇది మా డొమైన్ నేమ్ వచ్చేసి ఇది solarthermalenergies.com. సో జనరల్గా అయితే మీరు ఏం చేయాలి, సైన్ ఇన్ విత్ మీ జీమెయిల్ ఐడితో అవ్వచ్చు, లేదా ఇక్కడ ఐడి ఉంది ఐడితో అవ్వచ్చు. ఇక్కడ క్లిక్ అండ్ మై ప్రొడక్ట్స్ అంటే మన ఈ ప్రొఫైల్లో, ఈ గోడాడీ ప్రొఫైల్లో మనం ఎన్ని పర్చేస్ చేసాం అన్ని డొమైన్ లిస్ట్ ఇక్కడ చూపిస్తుంది. ప్రజెంట్ వచ్చేసి ఆల్ ప్రొడక్ట్స్ కాడ మనకి సోలార్ థర్మల్ ఎనర్జీస్ ఒకటే చూపించింది. మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని కాపీ చేసేసి సింపుల్ మనం హోస్టింగ్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఇక్కడ అడిగింది కదా, డొమైన్ నేమ్ అడిగింది కాబట్టి ఎంటర్ యువర్ ఎగ్జిస్టింగ్ డొమైన్ నేమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్, కంటిన్యూ. ఇక్కడ ఏమడుగుతుంది, మీ ఈ డొమైన్ నేమ్ సర్వర్స్ ఇవి ఉన్నాయంట. ఇది హోస్టింగ్ నేమ్ సర్వర్సే. ఏం చేయాలి, బిఫోర్ దట్ ఈ హోస్ట్ ఇంజరీ యాడ్ చేయాలి. గతంలో ఇతను వేరే హోస్ట్ ఇంజర్లో ఉన్న నేమ్ సర్వర్స్ ఇక్కడ యాడ్ చేశారండి. సో నేను దానికోసం ఫస్ట్ ఈ గోడాడీలో ఆల్రెడీ వేరే నేమ్ సర్వర్స్ ఉన్నాయి, అట్లా మనం చేంజ్ చేసి గోడాడీ నేమ్ సర్వర్స్ యాడ్ చేస్తున్నాను. డిఎన్ఎస్ మీద క్లిక్ చేస్తే డిఎన్ఎస్ రికార్డ్స్ అని వస్తుంది. ఇక్కడ నేమ్ సర్వర్స్ అని ఉంది. చేంజ్ నేమ్ సర్వర్స్, ఎంటర్, సారీ బ్యాక్. ఐ వాంట్ యూస్ గోడాడీ నేమ్ సర్వర్స్. నేను గోడాడీలో మీరు డొమైన్ నేమ్ కొన్నప్పుడు ఏ నేమ్ సర్వర్స్ గోడాడీ వాళ్ళు ఉంటాయో అవన్నీ యాజ్ గా అటెండ్ చేసుకొచ్చాను. ఓకే, గుడ్. ఇప్పుడు చూడండి, ఒకసారి రీఫ్రెష్ చేయండి. నేమ్ సర్వర్స్ గోడాడీ వాళ్ళు ఒకసారి రీఫ్రెష్ చేస్తుంటారు. చూడండి, గోడాడీ వాళ్ళు వచ్చినాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ క్లిక్ ఆన్ కంటిన్యూ అంటున్నాను. హోస్టింగ్ వచ్చిన తర్వాత క్లిక్ ఆన్ కంటిన్యూ అంటే ఇక్కడ కనెక్ట్ యువర్ డొమైన్ అనే ఆప్షన్ ఉంటుంది. మన డొమైన్ ని హోస్టింగ్ కనెక్ట్ చేయాలి. కనెక్ట్, లెట్స్ స్టార్ట్. ఇక్కడ ఎవరైనా ఫస్ట్ గోడాడీ వాళ్ళు ఇవి ఉన్నాయండి, ఇక్కడ చూపిస్తుంది. మీరేం చేయాలి, నేమ్ సర్వర్ చేంజ్ చేయాలి. కాపీ చేసి గోడాడీకి వెళ్ళి ఇక్కడ హోస్ట్ ఇంజర్ నేమ్ సర్వర్స్ వెళ్ళాలి. చేంజ్, ఎంటర్ మై ఓన్ నేమ్ సర్వర్స్. నేమ్ సర్వర్ ఒకటి కాపీ పేస్ట్ చేయండి. సెకండ్ నేమ్ సర్వర్ కూడా కాపీ చేసి మీ డొమైన్లోకి వచ్చేసేసి పేస్ట్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇది షోయింగ్ రిస్క్ అంటుంది. మనం ఇంటెన్షన్గా సేవ్ చేస్తున్నాం కాబట్టి కంటిన్యూ అంటే సరిపోతుంది. ఒకసారి రీఫ్రెష్ చేయండి. హోస్ట్ ఇంజర్ నేమ్ సర్వర్స్ డొమైన్లో యాడ్ చేయాలి. అంటే ఏంటి, డొమైన్ హోస్టింగ్ ఎట్లా యాడ్ చేస్తాము, డొమైన్ నేమ్ సర్వర్లో యాడ్ చేయాలి. సర్వర్కి సంబంధించిన నేమ్ సర్వర్ 1, నేమ్ సర్వర్ 2ని డొమైన్లో యాడ్ చేయాలి. ఈ రెండుని యాడ్ చేసే ప్రాసెస్ని కలపడం అంటారు. ఓకే, యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, హోస్ట్ ఇంజర్లోకి వెళ్ళాలి. క్లిక్ ఆన్ కంటిన్యూ, ఫినిష్. నెక్స్ట్ సి ప్యానల్కి వెళ్ళాలి. కంట్రోల్ ప్యానల్ అంటారు దీన్ని, మేనేజ్ సైట్. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి, థర్డ్ స్టెప్ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయాలి. దీనికన్నా ముందు ఎస్ఎస్ఎల్ యాక్టివేట్ చేయాలి. మన యొక్క వెబ్సైట్కి ఎస్ఎస్ఎల్ కావాలి. ఎస్ఎస్ఎల్ అంటే ఇదండి.
ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎస్ఎస్ఎల్ యాడ్ చేయండి. దీన్ని సెక్యూరిటీ అంటారు. ఎస్ఎస్ఎల్ మీద క్లిక్ చేయండి. యాక్టివేటెడ్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ లో మన వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయాలి. వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ మీకు వెబ్సైట్ అని ఆప్షన్ ఉంటుంది. వెబ్సైట్ లో ఆటో ఇన్స్టాలర్ అని ఉంటుంది. పైన వర్డ్ ప్రెస్ ఉంది, అక్కడికైనా వెళ్ళొచ్చు. ఇక్కడ సింపుల్ గా సెలెక్ట్, ఇక్కడ వెబ్సైట్ నేమ్ సోలార్ ధర్మల్ సోలార్. ఇది అడ్మినిస్ట్రేటర్ జీమెయిల్ ఐడి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే రికవరీ చేయడానికి ఇక్కడ సోలార్ లో మీరు లాగిన్ అవడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. అడ్మిన్ ఇచ్చాను. క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఓకే అండి, ఇప్పుడు ఏంటి ఎస్ఎస్ఎల్ యాక్టివేట్ అయిపోయింది, వర్డ్ ప్రెస్ కూడా ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం. సోలార్ థర్మల్ పేస్ట్ చేద్దాం. ఇది కాదు, సోలార్ థర్మల్ గోడాడీలోకి వెళ్ళిపోయి ఆ డొమైన్ నేమ్ యాడ్ చేసింది ఇదే కదా, సోలార్ థర్మల్. అయిపోయింది. దీనికి యూజర్ నేమ్ బ్యాక్ ఎండ్కి వెళ్ళాలంటే ఇది ఫ్రంట్ ఎండ్. మనం చూసేది ఏంటంటే ఫ్రంట్ ఎండ్. మనం బ్యాక్ ఎండ్కి వెళ్ళాలంటే వర్డ్ ప్రెస్ ఇందాక మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసాం కదా, అది ఇస్తే సరిపోతుంది. అడ్మిన్ ఇచ్చాను, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. ఓకే, చూడండి మన వర్డ్ ప్రెస్ బ్యాక్ ఎండ్ లాగిన్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, థీమ్ మార్చాలి. అపియరెన్స్ లోకి వెళ్ళి థీమ్స్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన థీమ్ మార్చాలి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చాలా థీమ్స్ ఉంటాయి. 2017 థీమ్ ఇన్స్టాల్ చేస్తున్నాను ఎగ్జాంపుల్ పర్పస్. ఈ థీమ్ ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయగానే ఆ థీమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి అపీర్ అవుతుంది. సోలార్ విజిట్ సైట్, రైట్ క్లిక్, న్యూ ట్యాబ్, రీఫ్రెష్. ఇన్స్టాల్ అవ్వకపోతే మీరు ఏం చేయాలి, యాక్టివేట్ అయిందా, ఫస్ట్ యాక్టివేట్ అయిన థీమ్ మనకి స్టార్టింగ్ లో వస్తుంది. ఇక్కడ ఇది యాక్టివేట్ అవ్వాలా, యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ అవ్వాలా, అందుకని యాక్టివేట్ అవ్వగానే ఫ్రంట్ ఒకసారి రీఫ్రెష్ చేయండి. రైట్, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే డొమైన్ ని హోస్టింగ్ ని యాడ్ చేస్తాం. అంటే డొమైన్ లో ఉన్న నేమ్ హోస్టింగ్ లో యాడ్ చేస్తాం. హోస్టింగ్ లో ఉన్న నేమ్ సర్వర్ 1 అండ్ 2 ని డొమైన్ లో యాడ్ చేస్తాం. తర్వాత సర్వర్ లోకి వచ్చి ఎస్ఎస్ఎల్ యాక్టివేట్ చేస్తాం, అంటే ఈ లాక్ సింబల్. తర్వాత ఫోర్త్ స్టెప్ లో వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేస్తాం. తర్వాత మీకు కావాల్సిన థీమ్స్ ని వర్డ్ ప్రెస్ బ్యాక్ ఎండ్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేస్తే మీకు ఈ విధంగా ప్రివ్యూ కనబడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ అ సింపుల్ వే. థ్యాంక్ యూ వెరీ మచ్.